హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పటికీ ఈ గ్యాప్ అప్ అనేది సస్టైన్ అయితే కాలేదు. పర్టికులర్గా ఇవేమంటే ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. సో దానివల్ల మార్కెట్స్ అనేవి సస్టైన్ అయితే కాలేదు. తర్వాత ఎప్పుడైతే ఓపెనింగ్ అయిందో ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ కావడం అయితే జరిగింది. సో ఇక కమింగ్ బ్యాక్ టు అవర్ సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే ప్రైస్ అనేది ఇలా గ్యాప్ అప్లో పర్టికులర్ లొకేషన్ దగ్గర ఓపెన్ అయినప్పుడు సో మనం గ్యాప్ అప్ రివర్సల్ కావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈ లొకేషన్ వచ్చేసి R1 దగ్గర రిజెక్షన్ అయింది కాబట్టి సో ఇక్కడ ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత కానీ లేదంటే అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఫస్ట్ క్యాండిల్ తర్వాతనే కూడా ఎంట్రీ కావచ్చు విత్ టార్గెట్ ఆఫ్ సిపిఆర్ కోసం. ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ డే హై అవుతుంది, సెకండ్ టార్గెట్ సో సిపిఆర్ కోసం అయితే మనం ట్రేడ్ అయితే సెల్ సైడ్ వెళ్ళొచ్చు, పీ సైడ్ వెళ్ళొచ్చు. సో అది టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో వైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి డెఫినెట్గా సో కొంచెం సైడ్ వేస్ మూమెంటం లాంటివి ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఈ వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సో ప్రైజెస్ అనేవి ఇలా సైడ్ వేస్లో మూవ్ అవుతాయి. సో ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మాత్రం సిపిఆర్కు పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ గ్యాప్ అప్ అనేది పర్టికులర్గా R1 దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా ఎక్కువ సందర్భాల్లో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంటుంది. సిపిఆర్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్ దగ్గర సస్టైన్ అవుతుందేమో, దీని నుంచి ఇంకా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ రావడానికి సో రాలేదు, ఇక్కడ నుంచి అప్ సైడ్ అయితే రాలేదు. సో లాస్ట్లో సిపిఆర్ దగ్గరే ఎండ్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైజ్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైజ్ అనేది సో ఒక వన్ అవర్లో సో ఈ స్వింగ్ లోన్ ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ స్వింగ్ లోన్ ఫామ్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్వింగ్ హైని ఫామ్ చేయడం జరిగింది. సో అంటే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సో ఇక్కడ కూడా ఒక హై ఉన్నాయి కాబట్టి సో ఇలా కన్సిడర్ చేయవచ్చు. సో ఇలా వచ్చినప్పుడు సో మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం సో ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే సో మళ్ళీ మనం ట్రేడ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ దిస్ వన్. అంటే ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని సో దీనికి 1:1 తోటి మనం టార్గెట్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేయవచ్చు. ఎందుకు డౌన్ సైడ్ తీసుకోవాలని చెప్తున్నానంటే సో ప్రైజెస్ అనేవి ఇలా అప్ సైడ్ వెళ్ళినాయి. సో ఈ హై అనేది బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి సో డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందని తెలుస్తుంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మరి ఈ లో బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ లో బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు కొంచెం కొన్ని క్యాండిల్స్ అయితే సైడ్ వేస్లో మూవ్ కావడం జరిగింది. సో ఇది మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ది ఇలా కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు బట్ మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటే సో ఇది స్టాప్ లాస్ అవుతుంది, లేదు అంటే ఇది కూడా అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది, లేదంటే ఇదే స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది సో ఫస్ట్ టార్గెట్ అనేది ఇది కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఆ విధంగా కూడా మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది. గతంలో చాలా రోజుల కింద ఇచ్చిన లెవెల్స్ ఇవి. సో దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ జోన్ అనేది సక్సెస్ అంటే ప్రాఫిట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ జోన్ వచ్చేసి ఈ జోన్ అనేది సో ప్రైస్ అనేది ఈ జోన్కి వచ్చింది. సో ఇక్కడ ఒకటి మనకు ఈ బులిష్ క్యాండిల్ వచ్చింది. దీనిపైన నెక్స్ట్ అంటే ఈ హై పైన నెక్స్ట్ సస్టైన్ కాలేదు కాబట్టి సో ఈ అంటే మనకు బయింగ్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. నెక్స్ట్ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో మళ్ళీ ప్రైజెస్ డౌన్ సైడ్ వచ్చి ఇలా పుల్ బ్యాక్ వచ్చింది. చూడండి ఇక్కడ చిన్న క్యాండిల్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. అంటే ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోవడం జరిగింది. సో కాబట్టి అంటే ఆ జోన్ ఫస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతనే పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక రిమైనింగ్ జోన్ వచ్చేసి ఇక్కడ ఒక జోన్ ఉంది. సో ఈ జోన్కి ప్రైస్ అయితే ఇలా రీచ్ కావడం జరిగింది. సో ఇలా రీచ్ అయినప్పుడు సో ఈ క్యాండిల్ హై పైన మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయాలి. సో అలాంటి అవకాశం
అంటే నెక్స్ట్ క్యాండిల్లో రాలేదు కాబట్టి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ రావడం జరిగింది. సో దీని హై పైన మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఆల్ జోన్స్ అనేటివి మనకు ప్రాఫిట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక కమింగ్ బ్యాక్ టు అంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఏమైనా అంటే సప్లై డిమాండ్ జోన్స్ వర్కౌట్ అయితే కావచ్చు చూద్దాం. అంటే వితౌట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేకుండా డైరెక్ట్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పర్టికులర్గా ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఉంటుంది కదా, దీన్ని మొమెంటమ్ క్యాండిల్లా కన్సిడర్ చేస్తాం. దీన్ని మొమెంటమ్ క్యాండిల్లా కన్సిడర్ చేస్తే నెక్స్ట్ ఇది బేస్ క్యాండిల్గా, నెక్స్ట్ ఇది బేస్ క్యాండిల్ అవుతుంది. సో ఇది మొమెంటమ్ క్యాండిల్ అవుతుంది. సో ఎప్పుడు ఇలా అంటే ఫస్ట్ మొమెంటమ్ క్యాండిల్, నెక్స్ట్ బేస్ క్యాండిల్, మొమెంటమ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో వీటిని బేస్ చేసుకుంటూ మనం ఒక సప్లై జోన్ అయితే మార్క్ చేయొచ్చు. సప్లై జోన్ మార్క్ చేస్తే సప్లై జోన్ అనేది ఇలా ఉంటుంది. సో చూడండి, సో అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను అంటే 2 వరుస మొమెంటమ్ క్యాండిల్స్లో ఒక బేస్ క్యాండిల్ వస్తే అది స్ట్రాంగ్ జోన్గా వర్కౌట్ కావడానికి అవకాశం ఉంటుందని. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కు జస్ట్ టచ్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. సో అంటే ఈ జోన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ కావడం జరిగింది వితిన్ 5 minutes టైం ఫ్రేమ్లో. సో మీరు 5 minutes టైం ఫ్రేమ్లో జోన్ డ్రా చేసుకొని 2 minutes టైం ఫ్రేమ్లో లేదా 1 minute టైం ఫ్రేమ్లో కూడా ఎంట్రీ తీసుకోవడానికి అంటే కన్ఫర్మేషన్ ఎంట్రీ కావాలనుకున్నప్పుడు సో 1 minute టైం ఫ్రేమ్లో కూడా మీరు తీసుకున్నట్టయితే సో అది ప్రాఫిట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సరే చూద్దాం, చూడండి. సో ఇప్పుడు నేను ఇది 5 minute టైం ఫ్రేమ్లో జోన్ డ్రా చేశాను. సో మీరు దీన్ని 1 minute టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయ్యారు అనుకోండి. సో విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలి. కన్ఫర్మేషన్ ఎంట్రీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఈ జోన్కు ఏదైనా ఒక 1 minute టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ స్మాల్ ఓన్లీ అంటే మీ రిస్క్ ఎంత, మీ రిస్క్ ఇంతే, బట్ రివార్డ్ ఎంత, మోర్ దెన్ 1:10 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే మీరు ఈవెన్ దో 5 minutes టైం ఫ్రేమ్లో కూడా ఇలాంటి జోన్స్ను మార్క్ చేసుకుంటే సో అవి డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. బట్ అది కంపల్సరీ క్వాలిటీ జోన్ అయి ఉండాలి. క్వాలిటీ జోన్ అయి ఉంటేనే డెఫినెట్గా మీకు వర్కౌట్ కావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఒక మొమెంటమ్ క్యాండిల్, ఇక్కడ ఒక మొమెంటమ్ క్యాండిల్, సింగిల్ బేస్ క్యాండిల్. సో విత్ ఇన్ మళ్ళీ 5 minutes టైం ఫ్రేమ్లో సో జస్ట్ టచ్ అండ్ గో. అంటే ఇక్కడ వర్కౌట్ కాలేదు, అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్కౌట్ కాలేదు, బట్ ఇక్కడైతే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది మీరు మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకోండి. మీరు ఇక్కడ ఒక జోన్ డ్రా చేసి 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ఉండదు. ఇక్కడ మాత్రం డెఫినెట్గా కన్ఫర్మేషన్ ఎంట్రీ ఉంటుంది విత్ 1 minute టైం. అంటే 1 minute టైం ఫ్రేమ్లో అంటే 5 minutesలో జోన్ డ్రా చేసుకొని మీరు 1 minuteలో కూడా ఎంట్రీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, మళ్ళీ మోర్ దెన్ 1:5 టైమ్స్ పైన రిటర్న్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా చెప్తాను. అంటే మనం డిస్కషన్ చేసిన బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది ఈ సిగ్నిఫికెంట్ లో అనేది అంటే ఫామ్ చేసింది. తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది లేటర్ పీరియడ్లో. సో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ సిగ్నిఫికెంట్ లోను బ్రేక్ చేసిందో మళ్ళీ ఈ లెవెల్కి ప్రైజెస్ అనేవి రీచ్ అయినప్పుడు సో మళ్ళీ మనకు సెల్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, సో మళ్ళీ మనకు ఇది లాస్ట్లో వచ్చినా కూడా సో మనకు ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలాంటి జోన్స్ను మార్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక 15 minutes టైం ఫ్రేమ్లో జోన్స్ డ్రా చేసినప్పుడు సో మనకి ఇక్కడ పెద్ద క్వాలిటీ జోన్స్ అయితే ఏం కనబడట్లేదు అన్నీ. సో ఇక్కడ బేస్ క్యాండిల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ జోన్ మార్క్ చేద్దామంటే సో ఇది ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి సో మనం ఇలా కనెక్ట్ చేద్దాం. సో అంటే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంటుంది. సో దీన్ని మార్క్ చేసుకోండి. ఇక డిమాండ్ జోన్ వచ్చేసి ఇక్కడ డిమాండ్ జోన్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ ఈ జోన్ అనేది టెస్ట్ కావడం జరిగింది. బట్ సో ఒకవేళ మీరు జోన్ డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇలా అంటే ఈ విక్స్ను బేస్ చేసుకుంటూ ఒకటి డ్రా చేయవచ్చు. సో అలా డ్రా చేస్తే సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంటుంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంటుంది. ఈ 2 జోన్స్ని కన్సిడర్ చేయండి, రేపటి రోజున సరిపోతుంది. ఇక 5 minutes టైం ఫ్రేమ్లో ఇందాక నేను చెప్పినట్టు క్వాలిటీ జోన్స్ని మాత్రం డ్రా చేసుకోండి.
అక్కడ మీరు విత్ ఇన్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 10 పాయింట్స్ లేదా 15 పాయింట్స్ అంతకంటే ఎక్కువగా ఉండదు నిఫ్టీలో. కాబట్టి అలాంటి అంటే ఒకవేళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే సో అలాంటి జోన్స్ను మార్క్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోండి. ఆప్షన్ చైన్ నాటాన్ని చూసినట్టయితే కాల్ సైడ్లో సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 17,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది, సో 17,300 దగ్గర. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది కాబట్టి సో ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఫుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ సో ఇక్కడ ఉన్నది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ అన్ని షార్ట్ కవరింగ్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ అంటే డౌన్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక హెచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్కు ఇలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ సో ఇలా వెళ్తే మాత్రం డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఈ హైని బ్రేక్ చేస్తే సో ఫర్దర్గా ముందుకెళ్తుంది. అంటే ఈరోజు హై అంటే 17,440 లెవెల్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ 17,800 దగ్గరగా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో నిన్న మనం చెప్పాము ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. సో ఇక్కడ వరకు అయితే వచ్చి ఇక్కడ నుంచే రివర్స్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి అప్ సైడ్లో 17,800 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఇంకా ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 17,600 ఫస్ట్ రెసిస్టెన్స్, అప్ సైడ్లో ఇంకా 17,800. సో ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్. బట్ ఇవాళ హైని బ్రేక్ చేస్తేనే ఇక ఇన్ కేస్ ఇక్కడ అంటే ఎఫ్ఐఎల్ సెల్ చేసి ఉంటారు నాకు తెలిసి డెఫినెట్గా. సో ఎఫ్ఐఎల్ సెల్ చేసారు అనుకోండి, రేపు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇవాళ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా సో నెక్స్ట్ మనము ఈ కన్వర్జన్ లైన్ వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. లేదు అంటే నిన్నటి క్యాండిల్ యొక్క లో వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి డౌన్ సైడ్లో. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఫస్ట్ ప్రీవియస్ డే లో అనేది టార్గెట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి కన్వర్జన్ లైన్ అనేది టార్గెట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు డౌన్ సైడ్ వస్తే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని మనం డిస్కషన్ చేస్తే సో ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాటనింగ్గా ఉంటే ప్రైజెస్ అనేవి బేస్ లైన్ వరకు పుల్ బ్యాక్ వస్తాయి. అంటే బేస్ లైన్ సైడ్ పుల్ బ్యాక్ వస్తాయి. అంటే బేస్ లైన్ వరకు రావాలని రూల్ ఏం లేదు, కానీ బేస్ లైన్ సైడ్ పుల్ బ్యాక్ వస్తాయి. బేస్ లైన్ సైడ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి బేస్ లైన్ సో ఆల్రెడీ అంటే కన్వర్జన్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి 17,000 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ను దృష్టిలో పెట్టుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో బుల్లిష్ ఉన్నది. బట్ ప్రైజెస్ అనేవి ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు సేమ్ 17,050 అండ్ 17,000 రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇక అప్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ 600, సెకండ్ టార్గెట్ 800 ఉండడానికే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అనేది సస్టైన్ కాలేదు, వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. ప్రీవియస్ అంటే R1 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి రిజెక్షన్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టువర్డ్స్ టు సిపిఆర్ సో అది ఎగ్జాక్ట్గా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం సిపిఆర్లో డిస్కషన్ చేయడం జరిగింది గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ, సిపిఆర్ గ్యాప్ అప్ రివర్సల్ స్ట్రాటజీ ప్రకారం. సో పర్టికులర్ లొకేషన్ దగ్గర R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు సో డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా అలానే రావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది ఒక సిగ్నిఫికెంట్ లో అనేది బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ అంటే లో వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఒక హై అనేది స్వింగ్ హై అనేది ఫామ్ అయింది. స్వింగ్ హై అనేది ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ అంటే ఇంతకంటే పైకి పోలేదు కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందో డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. ఈ స్టాప్ లాస్ను తీసుకుంటూ టార్గెట్ ఈ హైట్ ఎంత ఉంటుందో సో ఆ హైట్ టార్గెట్ కోసం అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో నిఫ్టీలో మనం ఇందాక డిస్కషన్ చేసిన సేమ్ అన్ని స్ట్రాటజీస్ అంటే సేమ్ అంటే ప్రైస్ యాక్షన్లో ఏమేమి డిస్కషన్ చేసినామో అవన్నీ ఇక్కడ కూడా
అప్లికేబుల్ అయితే కావడం జరిగింది. సో ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్ ఒక లో. సో ఈ లోన్ బ్రేక్ చేసింది, మళ్ళీ ఒకసారి ఈ లోకి వచ్చినప్పుడు చూడండి, అంటే బ్రేక్ అండ్ రిటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం కూడా సో ఇక్కడ కూడా అచీవ్ కావడమే జరిగింది 2 సార్లు. అంటే ఈ లెవెల్కు ఫస్ట్ ఒకసారి వచ్చింది, రెండోసారి కూడా ఈ లెవెల్ను టెస్ట్ చేసి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మనం అంటే మన ఛానల్లో మ్యాక్సిమం అంటే మీరు అంటే ప్రైస్ యాక్షన్కి సంబంధించినవి కానీ ఈ ఇండికేటర్కి సంబంధించినవి అంటే ఓన్లీ 1 or 2 ఇండికేటర్స్ నేను కవర్ చేశాను అనుకోండి, బట్ అవి మీకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అయితే ఎక్కువ సార్లు మనకు పర్ఫెక్ట్ సిగ్నల్స్ అయితే ఇస్తాయి. సో కాబట్టి మన ఛానల్లో ఉన్న కంటెంట్ను వాచ్ చేయండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే, సో ఎప్పుడైతే ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది, సో ఎగ్జాక్ట్గా అగ్రెసివ్ ట్రేడర్కి ఈ జోన్ నుంచే రిజెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఈ జోన్ అనేది మనం నిన్న ఇచ్చింది కాదు, గతంలో ఇవ్వబడిన జోను. సో ఆ జోన్ నుంచి ప్రైస్ అనేది రిజెక్షన్ రావడం అయితే జరిగింది. సో మినిమం అంటే మీరు 1:10 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది టార్గెట్. సో ఈ జోన్ దగ్గర ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే. ఇక కింది జోన్ చూద్దాం. కింది జోన్ అనేది మనం యాక్చువల్గా ఇది సప్లై జోన్ ఇవ్వడం జరిగింది, దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి సో ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది, బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి, ఈ లెవెల్కి పుల్ బ్యాక్ వచ్చింది, అంటే ఇక్కడే వచ్చింది అనుకోండి. సో ఇక్కడే పుల్ బ్యాక్ వచ్చింది. సో మినిమం ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది దీనిపైన ఉంటుంది. టార్గెట్ అనేది మినిమం 1:2 టైమ్స్ అది అచీవ్ కావడం జరిగింది. సో రెండోసారి కూడా ఈ లెవెల్కి మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ట్రేడ్ అనేది సక్సెస్ అయితే కావడం జరిగింది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ జోన్కి సో ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఎంట్రీ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్, బట్ అంటే 1:1.75 అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే దీనిపైన ఇంకొక సప్లై జోన్ ఉంది. ఈ 2 జోన్స్ మార్క్ చేసుకోండి. ఇక్కడ డిమాండ్ జోన్ వచ్చేసి నిన్నటిదే, ఇక్కడ 2 డిమాండ్ జోన్స్ ఉన్నవి. సో కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 37,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది, కాబట్టి సో నెగిటివ్నెస్ అనేది కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 35,500 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది. సో షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వేరే యాజ్ నిఫ్టీలో మాత్రం క్లియర్ కట్గా నెగిటివ్ ఉన్నది, బట్ ఇక్కడేమో సైడ్ వేస్ ఉన్నది. కాబట్టి చూద్దాం, అంటే రేపు నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో సేమ్ నిఫ్టీ లాగానే ఉంది. ఇక్కడ ఇది ఇలా ముందుకెళ్తుంది, ఇలా వెళ్ళినప్పుడు సో డెఫినెట్గా ఇందులో మొమెంటం అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున సినారియో వచ్చేసి నిన్న మనం చెప్పడం జరిగింది, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఉంటుందని చెప్పాము. సో అక్కడ నుంచే రివర్స్ అయితే కావడం జరిగింది. సో ఇక రేపు వచ్చేసి ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సినారియో సో నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఈ లెవెల్ 37,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది, అంటే ఇది హై కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉన్నది. ఇక డౌన్ సైడ్లో వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా సో ఈ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ మధ్య వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ రేపు ఏమైనా కన్వర్జన్ లైన్ పైకి వస్తే సో కన్వర్జన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 35,460 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సో ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి, కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే సో అవర్లీలో మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో పర్టికులర్గా ఈ లోస్ బ్రేక్అవుట్ అయినా అనుకోండి, సో నెక్స్ట్ డెఫినెట్గా సో ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,400 ఎగ్జాక్ట్గా అదే లెవెల్. సో ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి.
ఇక డౌన్ సైడ్ సినారియో వచ్చేసి అప్ సైడ్ సినారియో వచ్చేసి ప్రైస్ అనేది దీనిపైన ఈ కన్వర్జన్ లైన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే అంటే 36,460 అనే లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 36,800 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది 37,500 దగ్గర ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఎఫ్ఐఐ డాటాని చూస్తే సో వీళ్ళు మళ్ళీ ఈరోజు అయితే పాజిటివ్లో ఉన్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎలాగూ మన వాళ్ళు సెల్ మోడ్లో ఉండడం అయితే జరిగింది. ఇక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లోకి తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని ట్రేడ్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.